మనకి కాంగ్రెస్ నేత హనుమంతరావు వచ్చారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇన్ని రోజులు జరుగుతున్నా కనీసం ప్రభుత్వం నోరు మెత్తపడడం లేదు, కేసీఆర్ నోరు ఏ విధంగా ఫీల్ అవుతారు? మీ కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేయబోతుంది? క్వశ్చన్ కాదండి, ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఒకటి ఇది నాకు తెలిసినంత మటుకు కేటీఆర్ సన్నిహితుడు గతంలో ఉన్నటువంటి లెక్కేసేటువంటి వాళ్ళు కేటీఆర్ చెప్పినోనికి ఇచ్చింది. నేను ఇప్పుడు నా ఉద్దేశంలో రీవాల్యుయేషన్ ఏదైతే అవుతుందో దానికి మళ్ళీ ఫీజు కట్టమంటున్నారు. ఇది అన్యాయం. ఇది వితౌట్ ఫీజు, వితౌట్ ఫీజు, without any restriction for paying students, they should give revaluation. And దీని మీద CBI ఎంక్వైరీ జరగాలి, చీఫ్ జస్టిస్ జరగాలి. నేను ఇప్పుడు సెక్రటరీని కలిసి రిక్వెస్ట్ చేస్తా, పిల్లల దగ్గర ఎట్టి పరిస్థితులలో రివాల్యుయేషన్ కు పైసలు ఫీజు తీసుకోవద్దు, చనిపోయిన కుటుంబాలకు న్యాయం. ఇది క్రిమినల్ కేసు, సెక్రటరీ మీద క్రిమినల్ కేసు పెట్టాలి. నా ఉద్దేశంలో ఇది ప్రభుత్వం ఫెయిలియర్. కేటీఆర్ మీద మర్డర్ కేసు పెట్టాలి. ఇంతమంది పిల్లలు ఇలాంటి వాతావరణం ఎందువల్ల అయింది? వీళ్ళకు డబ్బుల ఆశ పెరిగిపోయింది. గతంలో ఉన్నోనికి ఎట్లా ఇచ్చిండ్రు, వానికి ఎక్స్పీరియన్స్ లేనోనికి వాళ్ళ వల్ల 16 మంది పిల్లలు చనిపోయారు. For more updates, please subscribe 99 TV Telugu.